సుగుణాలసిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు అండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇంత చిన్న గుళికలతో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలాగా ఈరోజు చెప్పుకుందాం. గుళికలు అంటే అమృత గుళికలు కాదండి, అసలు అమృత గుళికలే వేరు, అమృతమే అది, దాని గురించి కాదు. ఈరోజు మనం చెప్పుకునే ఈ యోగం వచ్చేసి చాలా మంచి యోగం, ఆడవాళ్ళకి మగవాళ్ళకి వీళ్ళందరికీ కూడా. అయితే వీటికి ముందు ఏమేమి కావాలో చెప్పుకుంటూ ఆ తర్వాత గుళికలు చేసేటప్పుడు దాని విషయాలు చెప్పుకుందాం. ఇవి వచ్చేసి ఇవి లేత మర్రి ఆకులండి, మీకు పచ్చివి చూపించాను. ఇవి మర్రి ఆకులు ఎండబెట్టుకున్నాం అన్నమాట. ఇవి లేత మర్రి ఆకులు, ఇవి మర్రి కాయలు, ఇవి ఉసిరికాయలు నేను ఇలా ఎండబెట్టాను అన్నమాట. ఇవి కరక్కాయలు, ఇవి తానికాయలు, ఇవి లేత మర్రి చెట్టు ఓడలు. ఇవన్నీ మనం వీడియో చేయాలని తెచ్చినాక ఇట్లా అయిపోయినాయి. ఇవి వచ్చి మర్రి పాలు. ఇంకా మనకి ఎక్స్ట్రా ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ కావాలి, అది లాస్ట్లో చెప్తాను, వీడియో చూస్తూనే ఉండండి, స్కిప్ చేయొద్దు. మరి ఎలాంటివన్నీ దొరకాలి అని అంటే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ, అంటే ఇవి త్రిఫలాలు అన్నమాట. ఇవి ఈక్వల్ క్వాంటిటీతో మీకు కావాలి అని అంటే మీరు చెప్పిన గుళికలు తయారు చేసుకోవడానికి మాకు త్రిఫలం కావాలి అని అంటే నేనే ఈక్వల్గా కల్పిస్తానండి. www.sugnalsiri.comలో మీకు లభిస్తుంది. లేదు అని అంటే కింద వాట్సాప్ నంబర్ ఇస్తాము, దాంతో మీరు తెలుసుకొని మీకు కావాలంటే తీసుకోవచ్చు పౌడర్స్ రూపంగా. లేదండి మీరు చెప్పినట్టుగానే రాగానే మేము చేసుకుంటాము అని అంటే ఇంకా హ్యాపీ. అసలు దాని వెనక ఉన్న శ్రమ ఏంటి, అది చేసుకుంటే ఎంతగా ఉంటుంది, మనంతటికి మనం చేసుకొని కోలుకుంటే అదొక అద్భుతం కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా పౌడర్స్ చేసుకోవాలి. మనం అన్నీ కలిపిన పౌడర్ అంతా ఇది. ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్ ఒకటి ఇవ్వాలని చెప్పుకున్నాం కదా, అది సరస్వతి ఆకు చూర్ణం. ఇవి కూడా మీకు వెబ్సైట్లో లభిస్తుందండి, తీసుకోవచ్చు. ఇది మొత్తము సమాన భాగాలు, అంటే ఒక తులం, ఒక 3 గ్రాములు అనుకోండి. మొత్తం తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ, మర్రికాయలు, మర్రి ఓడలు, మర్రి ఆకులు అన్నీ సమానంగా 3 గ్రాములు తీసుకున్నామంటే ఇది ఒకటే 3 గ్రాములు తీసుకోవాలి. ఇవన్నీ ఒక్కోటి 3 గ్రాములు, ఓన్లీ 3 గ్రాములు మనం సరస్వతి ఆకు చూర్ణం తీసుకోవాలి. మరి ఇప్పుడు ఇవన్నిటిని కలుపుకోవాలి. కలుపుకొని మర్రిపాలు, పాలు కూడా మర్రిపాలు ఎలా తీయాలి ఏంటి వాటి ఉపయోగాలు చెప్పుకున్నాం. ఇంకోటి అసలు మంచి ఉపయోగం చెప్పుకోలేకపోయాము, వీడియో లాంగ్ అయితే ఇబ్బంది పడతారేమోనని. అప్పుడు మర్రిపాలండి, కోసుకున్న గాయాలు ఉంటాయి కదా ముఖం మీద, అట్లాగా లోతుగా దిగిన గాయాలు ఉంటాయి, అవి చూస్తే ఇలాగా విచ్చుకొని ఉంటాయి, వాటికి కుట్లేసే అవకాశం కూడా ఉండదన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఈ మర్రిపాలను కొడుతూ ఉంటే కుట్లేసినట్టుగా స్కిన్ అంతా కలిసిపోయి ఆ గాయం తాలూకు మచ్చలు కూడా పడనివ్వదన్నమాట. ఎలాంటి క్రీములు కూడా, ఎక్కడ ప్రపంచంలో దొరకని క్రీమ్స్ కూడా చెయ్యని పని ఇది చేసిద్ది. ఇలాగ చేసుకొని మర్రిపాలతో కలుపుకున్న దీన్ని ఒక మనము మిరియం గింజంతా ఇదంతా ఇలాగ మనం పౌడర్ వేసుకొని ఇలా పాలు కలుపుకుంటే మర్రిపాలు జిగురుగా ఉంటాయి కాబట్టి తొందరగానే ఉండవిద్ది. అలా అవ్వలేదనుకోండి ఇంకొకసారి మిక్సీ వేసుకోండి, మామూలుగా నూరుకుంటే బాగుంటుందండి, లేదంటే మిక్సీ వేసుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలన్నమాట. మరి దీనివల్ల ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందామా. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఆడవాళ్లకు బట్టంటు వ్యాధులు, అంటే వైట్ డిశ్చార్జ్ అవ్వటం, కొంతమందికి పీసీఓడి, పీసీఓఎస్, గర్భకోశం థిక్గా అవ్వటము, సిస్టులు ఉండటము, బల్కీ యూట్రస్ ఉండటము, ఇలాంటి వాటి వల్ల అధికమైన బ్లీడింగ్ అవితే విపరీతంగా అవిద్ది, లేదా అసలు అవ్వదు. నెలసరి వస్తే దాని అంతటికి రావాలి అని అంటే 5-6 నెలలు పట్టిద్ది, లేదా అసలు రాదు. రానప్పుడు ఏం చేస్తారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నెలసరి రావటానికి మందులు వాడతారు, వచ్చిద్ది. ఇంకా బ్లీడింగ్ తగ్గదు, మళ్ళీ బ్లీడింగ్ ఆగటానికి మందులు వాడతారు, అప్పుడు తగ్గిద్ది, మళ్ళీ నెలసరి రావడానికి. ఇదే ఇక ఒక రొటీన్ అయిపోయింది, ఒక సైకిల్ చక్రం లాగా అయిపోయింది అన్నమాట. అలా కాకుండా ఉండాలంటే ఈ గుళికలు ప్రతి ఒక్క ఆడవాళ్ళు వేసుకోవాల్సిందే. ఇంకా మూత్రపిండాల వ్యాధులు సమూలంగా నాశనం చేసిద్ది. ఆయాసం, కడుపులో బల్లలు, ఇంకా మగవాళ్ళకి వీర్య నష్టం కలగకుండా చేసిద్ది. ఇంకా ఏంటంటే పుష్టిగా అందంగా తయారు చేసిద్ది. అంటే మర్రి చెట్లో ఉన్న
అంత విశేషమైన గుణం అన్నమాట. ఈ మర్రి చెట్టుకు అనేది చావు అంటూ ఉండదు. ఆ చెట్టు నుంచి మనం ఓడలు మనలాంటి వాళ్ళు కోసుకురాకుండా ఉంటే భూమిలోకి దిగి మళ్ళీ దాని నుంచి ఒక చెట్టు ఏర్పడింది. అసలు దాన్ని ఆది అంతం కనుక్కోలేమన్నమాట పరమశివుడిలాగా. అంటే అంత నవ యవ్వనంగా అంత స్ట్రాంగ్గా ఉంచిద్ది మనిషిని, ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కూడా. ఇవి ఎలా వాడాలంటే నీళ్లతో కానీ పాలతో కానీ వాడుకోవాలి. పాలతో వాడుకోవాలి, నీళ్లతో వాడుకోవాలి. పరగడుపునే వేసుకోవచ్చు. రోజుకి ఒక గుళిక చొప్పున నీడ పట్టునే ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకుంటూ రోజుకు ఒక గుళిక చొప్పున వేసుకుంటూ వేడి చేసే పదార్థాలు తినకూడదు. ఆ వేడి చేసే పదార్థాలు ఏంటండి అని మళ్ళీ నన్ను అడుగుతారు. చికెను, మటను, విపరీతమైన స్పైసీగా తింటాం కదా, జాడీ పచ్చళ్ళు. మీ శరీరానికి అంటే మనం అన్నీ తింటున్నప్పుడు నాకు ఈ పదార్థం పడదు, దీనివల్ల నాకు వేడి చేసిద్ది అని అనుకున్నాయన్నీ తగ్గించండి. ఇంకా స్వీట్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు మంచి హెల్దీ పర్సన్ అయితే అలాగ స్వీట్స్, కోవాలు ఇలా చెయ్యండి. మరి ఎంత అద్భుతమైన యోగాన్ని మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. ఈ గుళికలు నేను వెబ్సైట్లోకి ప్రవేశపెట్టాలంటే కొంచెం టైం పట్టుద్దండి. ఒక్కసారిగా మీరు చేసుకొని దీని నుంచి వచ్చిన రిజల్ట్ కానీ దీని నుంచి వచ్చిన అనుభవం, అంటే ఎంత కష్టపడి మనం నూరుకొని గుళికలు చేసుకున్నాం అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు. ఈ చిట్కాలతోనే 100% కోలుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి రిజల్ట్ తెలియజేస్తున్నారు. ఇంతకంటే కూడా ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఇక నా లైఫ్ ఇంతే, నన్ను ఏ దేవుడు బాగు చేయలేకపోతున్నాడు, ఇక నా లైఫ్ ఇంతే అనేసి బాధపడే వాళ్ళకి, మంచంలో ఉండే వాళ్ళకి శాశ్వత పరిష్కారం మన దగ్గర ఉంటుందండి. వెరికోస్ వెయిన్స్ కానీ, పీసీఓడి కానీ, ఏదైనా సరే, స్పాండిలైటిస్, వర్టిగో, ప్రెస్టేట్ గ్రంథి, ఇది జెంట్స్కి, ఇక షుగర్లు, ఇలాంటి వాటన్నిటికి కూడా మొత్తం పరిష్కారం మన దగ్గర ఉంటుందండి. శనివారం ఆదివారం గుంటూరు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యమైన సూత్రాలని పరికించి మీకు ఏది అవసరమో అది చూసుకొని మీరు బాగు చేసుకుంటారని అనుకున్నాము. ఇంకా ఇందులో లేనివి నా దగ్గర కనుక కావాలంటే శనివారం ఆదివారం మీకు అందరికి అందుబాటులో ఉంటానండి, వచ్చి చూయించుకోవచ్చు. మరి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.